నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక కొడంగల్లో జరిగినటువంటి ఆ యుద్ధానికి అంటే అక్కడ యుద్ధం ఏం జరిగిందని అంటే యుద్ధం ఏం జరగలే, ఆఖరికి వస్తే అధికారుల మీదనే రైతులు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు నాయకుల యొక్క కుట్రతోనే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. సో అది ముందే చెప్తున్నా, ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఇన్వాల్వ్ అవుతుందో ఆ అంశం పక్కదారి పడుతుందయ్యా. మీరు వాళ్ళని తీసుకెళ్ళకండి, వాళ్ళంత దుర్మార్గులు లేరు. వాళ్ళు గత ప్రభుత్వంలో ఎన్ని విన్యాసాలు, ఎన్ని వింతలు, ఎంత దురహంకార పోకడలకు వాళ్ళు పోయిరో చూసినాం కదా. మరి వాళ్ళని ఎంటేసుకొని పోతే మనం అపాస్ పాలైతే మన యొక్క ఉద్యమమే నీరు గారిపోద్దని రకంగా అనేక మారు చెప్పుకొచ్చినా అది మళ్ళోసారి సాక్షాత్కారమైంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కుట్రలు బండిని చెప్పి అసలు ఉద్యమం పక్కన పోయి బీఆర్ఎస్ పార్టీ కుట్రలే అనే ఒక అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఉపయోగం ఏమున్నది? ఆఖరికి వస్తే అరెస్టులు, కేసులు, రిమాండ్కి పంపించి జైలుకి పంపించే ప్రయత్నం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడెక్కడైతే తమ రాజకీయ స్వార్థం కోసం కుట్రలు పనుతున్నదో అక్కడ సామాన్య మధ్యతరగతి బీద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి జనం మోసపోతున్నారు. ఇక బీజేపీ పార్టీ కేటీఆర్ని కాపాడుకొస్తున్నదా, కేటీఆర్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నదా, లేదంటే బీజేపీ ట్రాప్లో కేటీఆర్ పడ్డా? ఎందుకు కేటీఆర్ ప్రయత్నం ఏంది, కేటీఆర్ యొక్క రాజకీయం ఏంది, కేటీఆర్ ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్లు పెట్టడం, కేటీఆర్ యొక్క అసలు ముచ్చటేంది అనేది మీకు పూర్తిగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్, ఇక ఇదే అంశాలకు సంబంధించి ఇది వార్తాపత్రికల్లో వచ్చే కథనాలు, దానికి సంబంధించి విశ్లేషణ చేసుకుందాం. సో ముందుగా తొలి వెలుగు విషయానికి వస్తే, తొలి వెలుగు ఓపెన్ చేస్తే కనుక టాలీవుడ్లో తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అగ్ర హీరోల పెత్తనం పైన తిరుగుబాటు. వారేవా ఈ విషయంలో అయితే డెఫినెట్గా ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ బిడ్డగా నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా. ఎందుకు ఏందనేది గతంలో మీరు గుర్తు చేసుకుంటే కనుక ఒక వీడియో కూడా ఉంటుంది. అది రేపు మీకు నేను గతంలో ఏం మాట్లాడినది మీకు చూపించే ప్రయత్నం చేస్తా. తెలంగాణ వాళ్ళపై అణచివేత మొదలవుతోంది. తెలంగాణ ఉన్నటువంటి హీరోలు, యాక్టర్లు, సినిమా సింగర్లందరిపైన కూడా కొంత వివక్షత ఎదురవుతున్నది. వాళ్లకు ప్రధానంగా వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఆర్థిక స్థితిగతులే, వాళ్ళకు ఉన్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతలే. తెలంగాణ వారంటే లెక్కులేదు వాళ్ళకు. తెలంగాణ లేదే వాళ్ళకి అసలు సినిమాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే. సో ఇక్కడ అగ్ర హీరోలు ఎవరయ్యా అంటే ఇంకో వీళ్ళంతా మహేష్ బాబు, వెంకటేష్, చిరంజీవి, ప్రభాసు, తర్వాత బాలకృష్ణ, నాగార్జున. సో ఇప్పుడు ఈ వార్త చెప్పంగానే మీరు ఓలో అని చెప్పి ఎగిసిపడి అభిమానులము, మేము మొత్తం అభిమానులు అంటే రక్తం ఇస్తాం, వాళ్ళ కోసం రక్తాభిషేకం చేస్తాం, ఇంకేమో చేస్తాం, అంత ఎగిసిపడాల్సిన అవసరం లేదు. వాస్తవిక రూపాన్నే మంత్రి మాట్లాడుకొచ్చింది, తప్పేం లేదు. ఇలా పెద్ద పెద్ద సినిమాలు తీసినాం, మేము భారీ భారీ బడ్జెట్తో సినిమాలు తీసినాం, మేము టికెట్ రేట్లు వేస్తామనంటే ఓ రైతు పోయి ఈసారి పత్తి పంట చక్కగలేరే, ఎక్కువ మందులు కొట్టినా గడ్డి కలిపి ఎక్కువ అయిపోయింది, పోయిన ఏడాది మిర్చి పంట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా కొలాప్స్ అయిపోయింది. పెట్టుబడులు మన తగ్గినాయా? నా పెట్టుబడి పెరిగిందయ్యా, నా మిర్చి పంట ఆగమైపోయింది, నా మిర్చి పంటకి నేను పండించిన ఈ పంటకి ధర పెట్టమని అడిగితే ఈ ప్రభుత్వాలు ధర నిర్ణయిస్తాయా, ధర పెంచుతాయా? ఏం మీరు సినిమాలు తీస్తున్నారు, మేము చూస్తున్నాం, ఓకే, కానీ మీరు యొక్క పెట్టుబడి పెట్టారని చెప్పి మీరు రెమ్యునేషన్ తగ్గించుకోండి, మీరు డైరెక్టర్ రెమ్యునేషన్ తగ్గించుకోండి, మీ యొక్క హీరోల రెమ్యునేషన్ తగ్గించుకోండి. నేను దీని గురించి ఇంకా చాలా మాట్లాడతా. ఫర్ ది ఫస్ట్ టైం తెలంగాణ బిడ్డగా ఈ మాట కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తోంది. ఇంకా కూలంకషంగా చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం మనం దీని గురించి. ఇక బీజేపీ కాపాడుతోందా కేటీఆర్ ఢిల్లీ పర్యటన అందుకోసమేనా అంటూ ఒక ప్రధానమైనటువంటి బ్యానర్ ఐటమ్ తొలి వెలుగులో. ఇక కలెక్టర్పై దాడి వెనుక బీఆర్ఎస్, కొడంగల్ ఘటన వెనుక కుట్రకోణం, ప్రజలు రెచ్చగొట్టిన సురేష్, పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడిగా ఫోన్ సంభాషణ, బృందాల గాలింపు. కీచక టీచర్ ఇటువంటి నిజంగానే గురువు అనే ఒక పదానికే కలంకం తెచ్చే వ్యక్తుడు, ఆయనని నడి రోడ్డు మీద తీసుకొచ్చి అదే విద్యార్థులతోని చెప్పుతో కొట్టించాలి, ఊరికే కాకపోతే. నిన్ను చూసి చదువుకునే పిల్లగాలు ఏం నేర్చుకోవాలరా బాబు? ఏం నేర్చుకోవాలి వాళ్ళు నిన్ను చూసి? చీడప్పుడు నువ్వు గురువు. ఇక నిన్న
కొడంగల్ ఘటన తర్వాత 50 మందిని విచారించారు, 16 మంది అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి జైలుకి తరలించారట. కలెక్టర్ పై దాడి జరిగిన లగచర్లలో సోమవారం అర్ధరాత్రి పోలీసుల విద్యార్థులకు తగ్గిన ఉద్యోగ అవకాశాలు, ట్యూషన్ ఫీజు 25% పెంపు, భారీగా పెరిగిన జీవన వ్యయంతో అవస్థలు, శాశ్వత నివాసం లభించిన ఇప్పట్లో పోలింగ్ కు సిద్ధం. జార్ఖండ్ 43 నియోజకవర్గాలు నేడే పోలింగ్, 31 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలు. ఎవరిపై ఎవరో మహారాష్ట్ర బరిలో గందరగోళం, ఎన్నికల ముంగిట నేతల పార్టీల మార్పు. ఇక ఎమ్మెల్యే అనర్హత వివాదంపై ముగిసిన వాదనలు, పిటిషన్లపై నిర్ణయానికి స్పీకర్కు కనీస గడువు ఇవ్వలేదన్న ఏజీ, తీర్పు వాయిదా వేసిన హైకోర్టు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో దూకుడు, మరో 4 మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు, మునుగోడు ఉప ఎన్నిక లావాదేవీల వ్యవహారంపై విచారణ, త్వరలో మరికొందరి కీలక ప్రతినిధులకు తాకీదులు. ఇక కేటీఆర్ పై విచారణకు గవర్నర్ 10 రోజుల్లోగా ఆయన వద్దే దస్త్రం, అనుమతుల నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ చుట్టూ కేటీఆర్ చక్కర్లు. ఒకసారి గవర్నర్ నుంచి అప్రూవల్ రాగానే కేటీఆర్ అరెస్ట్ ఖాయమని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండిగా. చంద్రబాబు శక్తివంతమైన ముఖ్యమంత్రి, టాప్ 10 నేతల్లో 5వ స్థానం. ఇండియా టుడే కథనం. రైట్, మరొక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం ఇక్కడ మనం. పట్నం నరేందర్ రెడ్డి అదుపులో తీసుకున్నారు పోలీసులు. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగానే ఇప్పుడు అందిన తాజా సమాచారం. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మార్నింగ్ న్యూస్ స్టార్ట్ అయిన తర్వాత మనకు బ్రేకింగ్ అందింది. పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు ఘటన చోటు చేసినట్టు తెలుస్తోంది. నేత సురేష్ తో మాట్లాడి చేశారట. ఆయన కుట్ర పన్నీర్ అనే ఒక విషయాన్ని తేటతలం చేస్తూ పోలీసులు తెలిపారు. సో పట్నం నరేందర్ రెడ్డి ఇప్పుడు అదుపులో తీసుకున్నారట. మనం మాట్లాడదాం ఇంకా. రైట్, రేవంత్ పొంగులేటి పదవులు ఊడతాయన్న కేటీఆర్, అనుమతి ఆపడానికే 2 రోజులుగా ఢిల్లీలో కేటీఆర్ ప్రయత్నాలు. ఇక సింగపూర్ ప్లాన్ సిద్ధం, అర్ధరాత్రి అరెస్టులు, విదేశాలకు తెలంగాణ బియ్యం. ఆడియో ప్రాబ్లం ఉందా? వీళ్ళు వేరే మైక్ తీసుకొచ్చుకోవాలి. $800 కోట్లకు పెంపు, సీతారామ అంచనా. ఇక తర్వాత ఇవి ఏబిఎన్ లో హెడ్లైన్స్. ఇక V6 విషయానికి వస్తే, వెలుగుల విషయానికి వస్తే, వెలుగులో 2020 ఫార్మాట్ కు కాంగ్రెస్ మారాలి, దాడి చేసిన చేయించిన ఎవరిని వదలం. వికారాబాద్ కలెక్టర్ పై దాడి వెనుక కుట్ర, కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ కార్యకర్త సురేష్. ఇక విద్యుత్ ఉత్పత్తిని నిలిపేయండి, శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కాల్వల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపేయాలని ఏపీ తెలంగాణ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశించింది. ఈ మేరకు 2 రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇక చైనాలో కారు బీభత్సం, 35 మంది మృతి. ఇక నమ్మించి తీసుకెళ్లి కలెక్టర్ పై దాడి చేశారన్న పొన్నం, కుట్రదారులను తేలుస్తాం, కఠిన చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు. ఇక రైతుల ముసుగులో దాడి, లగచర్ల ఘటనపై దర్యాప్తు జరపాలని డీజీపీకి ఉద్యోగుల జేఏసీ వినతి. ఇక కశ్మీర్లో టెర్రరిస్టులకు అమెరికా వెపన్స్, ఏం చేస్తారో చేసుకోండి అంటున్న కేటీఆర్. నేను ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ప్రెస్ మీట్లో ఉన్నా, ప్రెస్ మీట్ అయిపోయి తెలంగాణ కాసేపట్లో పోబోతున్న 2 గంటలల్లో, పోయినాక ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి అంటున్నాడు కేటీఆర్. త్వరలో నీ వంతు కూడా వస్తుంది. ఇక 6 గ్యారెంటీలు అమలైతే అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్న కిషన్ రెడ్డి. త్వరలో మరో 2 మాజీ ఎమ్మెల్యేలకు ఖరారు. ఇక దిగొస్తున్న బంగారం వెండి అంటూ బంగారం వెండి ధరలపైన ఒక వార్త హైలైట్ గా ఉంది. ఇది వెల్లో ఉన్న హెడ్లైన్స్. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, అల్లుడు కోసమే ఫార్మా గిల్లుడు, ఫార్మా క్లస్టర్ల పేరుతో మేలు చేసే ప్రయత్నం, అందుకే భూములు గుంజుకునే ఎత్తమంటున్న కేటీఆర్.
ఇక అనతి కాలంలోనే అనేక కంపెనీలు అల్లుడి కంపెనీ కోసమే బలవంతపు భూసేకరణ అంటూ ఒక వార్త హైలైట్ గా ఉంది. నమస్తే తెలంగాణ. కొడంగల్ రైతులకు సంఖ్యలు, వడ్ల లోడు వదిలి నోట్ల లోడులో బిజీ అంటూ నిన్న కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్రలో హరీష్ రావు పాల్గొన్న సందర్భంలో మాట్లాడిన మాటలవి. నమస్తేపై దర్యాప్తు ఆపండి, కొనసాగిస్తే చట్ట ప్రక్రియ దుర్వినియోగం, ఎఫ్ఐఆర్లో అభియోగాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధం, సిఎండి ఎడిటర్ను అరెస్ట్ చేయవద్దు, పోలీసులకు రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం. ఇక వడ్లు కొన్నాకే సర్వే, నాటి సర్వే పండుగ నేడు సర్వం దండగా. నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పూర్తి, విదేశాల నుంచి స్వచ్ఛందంగా వచ్చి వివరాలు ఎడబెట్టిన వారు సర్వే రిపోర్టు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.